ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా రన్నింగ్ సిరీస్లో వచ్చేసి డే 75. ఈరోజు వచ్చేసి ట్యూస్డే. నేనైతే స్ప్రింటింగ్కి మార్నింగ్ చేద్దాం అనుకున్నా, కానీ ఈవినింగ్ నిన్న మండే ఈవినింగ్ వర్కౌట్ అయితే చేసిన. ఫుల్ పెయిన్స్లో ఉండింది, టైర్డ్ అనిపించింటే సో ఐ పోస్ట్పోన్ ఇట్ టు ఈవినింగ్. మార్నింగ్ అయితే కొంచెం పడుకున్నాను, అంత ఎర్లీగా అయితే లేదు. ఈవినింగ్ అయితే చేద్దామని ఇప్పుడైతే మన లొకేషన్కి అయితే వచ్చినాను అనమాట. ఇట్స్ లైక్ ఫుల్ బ్యాక్ పెయిన్ అనమాట. మొన్నటి నుంచి స్టార్ట్ అయింది అది. మొన్న ట్రెక్కింగ్ చేసేటప్పుడు స్టోన్ లిఫ్టింగ్ చేసినాం కదా, అది కింద పడడానికి మాటికి లేకపోవడం వల్ల బ్యాక్ మీద కొంచెం ఎఫెక్ట్ పడినట్టుంది. దాంతోపాటు మళ్ళీ నిన్న వచ్చేసి మనం పుల్అప్స్ అయితే చేసినాము. 50 వరకు అయితే పుల్అప్స్ అయితే చేసినాం. సో బ్యాక్ అయితే ఫుల్ పెయినింగ్ అయితే ఉంది. సో ఇంకా ఇప్పుడు మనం కొంచెం మార్నింగ్ అయితే కొంచెం బాగా స్లీప్ చేసుకుని రికవర్ అయినాము. ఇప్పుడు యాజ్ యూజువల్ మన రొటీన్లో లాగా వాకింగ్, జాగింగ్, స్ప్రింటింగ్ అయితే చేసి ఇంకా ఒక 5-10 మినిట్స్ మళ్ళీ లైట్ ఫెయిల్ అయ్యేలా ఉంది. కొంచెం తొందరగా అన్నీ కంప్లీట్ చేసుకుని ఫాస్ట్గా ఎఫెక్టివ్గా కంప్లీట్ చేసుకుని స్టోన్ లిఫ్టింగ్ అయితే వెళ్ళిపోదాం. 5-10 మినిట్స్ స్టోన్ లిఫ్టింగ్ చేసి ఇంకా ఇవాళ వర్కౌట్ రొటీన్ అయితే కంప్లీట్ చేద్దాం. అది గైస్ మన వాకింగ్, జాగింగ్, స్ప్రింటింగ్ అయితే కంప్లీట్ అయింది. స్ప్రింటింగ్ అయితే 4 రౌండ్స్ అయితే చేసిన. అరౌండ్ అప్రాక్స్ ఒక 50 మీటర్స్ అంతే ఉంటుంది, 15 to 80 మీటర్స్ మధ్యలో ఉంటుంది. అది కూడా ఇంక్లైన్ కాబట్టి ఒక 4 స్ప్రింట్స్ అయితే చేసిన. అదేంటంటే ఇక్కడ బెంచ్ మీద పెట్టి ఇట్లా స్ప్రింటింగ్ వచ్చింటే అది గాలికి అయితే పడిపోయింది. సో స్ప్రింటింగ్ నేను చేసిన అయితే రికార్డ్ కావాలి, జస్ట్ వచ్చేది మాత్రమే రికార్డ్ అయింది. విండ్ అయితే హెవీగా ఉంది. డోంట్ థింక్ యూ కెన్ హియర్ మై వాయిస్ ఆల్సో. అంతా బ్రేక్ అయి వస్తుంటుంది, ఎయిర్ బాగా ఎక్కువ కొడుతుంది. ఆల్రెడీ లైట్ ఫీల్ కూడా అయిపోయింది. ఇంకా నేనైతే స్టోన్ లిఫ్టింగ్ అయితే చేయాలి. ఒక 5 మినిట్స్, మేబీ రఫ్లీ ఒక 5 మినిట్స్ అయితే రికార్డ్ చేయగలను. అంతకుమించి ఎక్కువ రికార్డ్ చేయలేను, ఎందుకంటే ఒక 5-10 మినిట్స్లో మ్యాక్సిమం పూరా లైట్ ఫీల్ అయితే అయిపోతుంది. ఇంకా స్టోన్ లిఫ్టింగ్ ఒక్కటి చేసి మన వర్కౌట్ అయితే కంప్లీట్ చేసేద్దాం గాయస్. లిఫ్ట్ చేసే స్టోన్ అయితే ఇదే గాయస్. ఇది యూ కెన్ సా నేను లిఫ్ట్ చేసే స్టోన్ అయితే ఇదే. మేజర్గా ఏదో వస్తున్నాం లిఫ్ట్ చేస్తున్నాం మినిట్ కాకుండా ఒక గోల్ అయితే పెట్టుకుంటున్నాను, లైక్ విత్ ఇన్ ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ప్రజెంట్ ఆ స్టోన్ని నేనైతే అక్కడ వేస్ట్ వరకు అయితే తీసుకొని రాగలుగుతున్నాను. విత్ ఇన్ ద ఈ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వి ట్రై టు బ్రింగ్ ఇట్ అప్ టు టెస్ట్ అనమాట. అంటే లైక్ అప్పర్ బాడీ వరకు తీసుకొని రావడానికి అయితే, అంత లిఫ్ట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. అంత ఎండ్యూరెన్స్, అంత స్టామినా అయితే బిల్డ్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం గైస్. లెట్స్ ప్రాక్టీస్ ద స్టోన్ లిఫ్టింగ్. అప్పర్ బాడీ వరకు తీసుకొని రావడం మన టార్గెట్. ఐ థింక్ ఐ గాట్ బెటర్ అనమాట. స్టోన్ లిఫ్టింగ్లో కొంచెం ఎఫర్ట్లెస్గా అయితే వెయిట్ లిఫ్ట్ చేయగలుగుతున్నాను. ఐ థింక్ విత్ ఇన్ ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అప్పర్ బాడీ వరకు చేయొచ్చు. వీ మస్ట్ ట్రైన్ డే బై డే ట్రైన్ చేస్తే అప్పర్ బాడీ వరకు తీసుకుని రావడం అయితే ఈజీనే.
అది గాయస్ నా వర్కౌట్ రొటీన్ అయితే కంప్లీట్ అయింది. విత్ యాక్టివిటీస్ లైక్ వాకింగ్, జాగింగ్, స్ప్రింటింగ్, ఇంకా స్టోన్ లిఫ్టింగ్, ఇంకా లైట్ ఫీల్ కూడా అయిపోయింది. వాటి మన వర్కౌట్ అయితే కంప్లీట్ అయింది. మనం రూమ్కి అయితే రిటర్న్ వచ్చేసాం. ఒకసారి బాడీ కండిషన్ అయితే చూసుకొని వాటి వీడియో అయితే ఏం చేసేద్దాం గైస్. ఇది గైస్ వాళ్ళకి మన బాడీ కండిషన్, ఇది వాళ్ళకి మన వీడియో. ఇలాగే మళ్ళీ ఇది గైస్ వాళ్ళకి మన బాడీ కండిషన్, ఇది మన వాళ్ళకి వీడియో. మళ్ళీ రేపటి వీడియో అయితే కలుద్దాం. కీప్ వాచింగ్, కీప్ గ్రోయింగ్. బాయ్ బాయ్.